Okay. Good afternoon, all of you. Others, it is audible. Sir, audible, sir. Okay. Okay. Good afternoon once again. Myself, Raghavendra, ex మెడికల్ షాప్ ఓనర్. నేను ఈ కాన్సెప్ట్ తీసుకోకముందు మెడికల్ షాప్ ఉండేది ఆత్మకూరులో. మెడికల్ షాప్తో పాటు పార్ట్ టైమ్గా ఈ కాన్సెప్ట్ని బిల్డ్ చేసి నౌ ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ హెక్టిక్ షెడ్యూల్ ఆఫ్ మెడికల్ షాప్. దాని నుంచి బయటపడ్డందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. అలా బయటపడి కూడా 5 years అవుతుంది. మా కోచ్ వచ్చేసి ముక్తర్, और మెంటర్ వచ్చేసి భారతి సుదర్శన అండ్ రాజా నరేన్ సార్. ఈరోజు మీరు లాస్ట్ టైం ముక్తర్ సార్ యొక్క ప్రీ ప్లాన్ విన్నారు. ఎందుకు ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండో రకమైన ఇన్కమ్ గురించి ఎందుకు ఆలోచించకూడదు, మన ఇన్కమ్ ని డైవర్సిఫికేషన్ ఎందుకు చేయకూడదు, ఇప్పుడుండే పరిస్థితులు ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా చాలా మంది కుటుంబాలలో ఆర్థికపరమైనవి, రిలేషన్ సంబంధించిన విషయాలు, సందర్భాలు అన్ని రావడానికి గల కారణం కేవలం మనే. బట్ అటువంటి దాన్ని మనం ఇంట్లో ఉండి హోమ్ బేస్ గా ఎలా బిల్డ్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఈ కాన్సెప్ట్ గురించి పూర్తిగా వివరిస్తాను ఈ 30-35 minutes ఈ ప్రెజెంటేషన్ లో. మేక్ యువర్ నోట్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ స్లైడ్ అదర్స్. కొద్దిగా మళ్ళీ మనము బ్రీఫ్ గా కొన్ని విషయాలు మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసి చూద్దాము. మనకు మామూలుగా యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ గురించి మీకు ఐడియా ఉంటే ఒకటే మనం చెప్పాల్సింది. ఆదర్శ్ స్లైడ్ వస్తుందా? ఓకే. ఓకే. మనకి ఈ సొసైటీలో 2 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి యాక్టివ్ ఇన్కమ్, రెండోది వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం వర్క్ చేస్తేనే మనీ వస్తుంది. ఉదాహరణకి మనము 20-25 సంవత్సరాలు విపరీతంగా కష్టపడుతున్నాం. కష్టపడి మనము ఏదో జాబ్ కానీ, ప్రైవేట్ జాబ్ కానీ, గవర్నమెంట్ జాబ్ కానీ ఏదన్నా ఒకటి తెచ్చుకుంటాం. బట్ 20-25 సంవత్సరాల ఎఫర్ట్ యొక్క ఫలితము ఒక జాబ్ అయితే మీరు ఆ జాబ్ కి వెళ్ళకుంటే డబ్బులు వస్తాయా? వెళ్ళడం ఆపేసిన డబ్బులు వస్తున్నాయంటే దట్ ఈస్ ప్యాసివ్ ఇన్కమ్. వెళ్ళడం ఆపేస్తే డబ్బు ఆగిపోతుందంటే దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. ఇది ఇక్కడ మీరు ఈ స్లైడ్ లో బాగా చూస్తే యాక్టివ్ ఇన్కమ్ పరిస్థితి ఏమంటే ప్రతిరోజు మనం ట్రాఫిక్ రట్ లో ఇరుక్కుంటాము. అందుకే ఇక్కడ ఇచ్చిన వర్క్ ఈజ్ ఈక్వల్ టు మనీ. మనం పనిచేస్తేనే మనీ వస్తుంది. అది గవర్నమెంట్ జాబ్ అయి ఉండొచ్చు, ప్రైవేట్ జాబ్ అయి ఉండొచ్చు, ఈవెన్ ప్రొఫెషనల్స్ అంటే డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, అకౌంటెంట్స్ కావచ్చు, తర్వాత వెల్డింగ్ షాపులు, కార్పెంటర్ షాపులు, ఈవెన్ వ్యవసాయము, ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ కిందికి వస్తాయి. వీళ్ళల్లో ఎవరైనా సరే. ఇంకోటి సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే బయట ఇప్పుడు నేను ఎన్నుకున్న వ్యాపారం మెడికల్ షాప్ కదా. తర్వాత బట్టల షాపులు, వాట్ ఎవర్ బయట ఏదైతే షాప్ షట్టర్ ఓపెన్ చేస్తున్నారో అవన్నీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కిందికి వస్తాయి. ఈ 4 రకాల వృత్తుల్లో ఉండే వాళ్ళు 97% ఆఫ్ ది పీపుల్ సొసైటీలో ఉన్నారు. ఒక 3% పీపుల్ మాత్రమే ఈ రైట్ సైడ్ ప్యాసివ్ ఇన్కమ్. దిస్ ఈజ్ ఫ్రీడమ్. ఈ ఫ్రీడమ్ ఎవరికి వస్తుందంటే ఎవరి దగ్గర అయితే సంపద ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఫ్రీడమ్ వస్తుంది. అది కేవలం ప్యాసివ్ ఇన్కమ్ ఉండే వాళ్ళకు ఒకటే వస్తుంది. ఇటువంటి వాళ్ళు 3% ఆఫ్ ది పీపుల్ ఉన్నారు. మనకు ప్యాసివ్ ఇన్కమ్ రావడానికి ఎలా వస్తుంది అంటే మనం యాక్టివ్ ఇన్కమ్ లో నుంచి డబ్బు దాపెట్టడమో కానీ, లేదా మన తాతలు తరాల నుంచి ఏదైనా ఆస్తులు మన దగ్గరికి రావడం, మనకు చెందడం, దాని నుంచి రెంట్స్ రావడం, లేదా ఒక ఫ్యాక్టరీ కట్టి ఉండడం, ఆ ఫ్యాక్టరీ నుంచి ఆదాయం రావడం, లేదా ఒక వస్తువును కనిపెట్టి రకరకాల షాప్ల నుంచి అంటే డీలర్షిప్ల నుంచి వ్యాపారాన్ని, ఆ సరుకుల్ని అమ్మించే విధానాన్ని, ఇలాంటి విధానాల నుంచే ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ తర్వాత మన లైఫ్ స్కేల్ పరంగా చూసుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇక్కడ కాల్లో ఉన్న వాళ్ళు మీరు ఎవరైనా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఇది ఎవరికి ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే మొదటిసారిగా నాకు మా కోచ్ అడిగిన
కొన్ని విషయాల్లో నన్ను రియలైజ్ చేసిన విషయం ఈ ఒక్క స్కేలే. ఈ 0-10 స్కేల్ అంటే ఏందంటే 10 వచ్చేసి పాసివ్ ఇన్‌కమ్. ఇంతకుముందు మాట్లాడినాం గదా! తరతరాలు తరగని సంపదను కలిగి ఉండే పొజిషన్‌ని 10 అంటారు. 5 పొజిషన్ వచ్చేసి ఈరోజు మీరు ఏదైతే నెల నెల సంపాదిస్తున్నారో అటువంటి సంపాదన ఒక 12 నెలల యొక్క ఇన్‌కమ్. అంటే ఉదాహరణకి నెలకు ఒక 30,000 సంపాదిస్తున్న వ్యక్తి 12 నెలల సేవింగ్స్ అంటే ఎంత? రూ. 3,60,000 వాళ్ళ బ్యాంక్‌లో ఉంటే సేవింగ్స్ రూపకంగా దట్ ఈస్ ఆ పొజిషన్‌ని 5 అంటారు. 0-5 వచ్చేసి మనం వర్క్ చేస్తే డబ్బొస్తుంది. వర్క్ చేయడం ఆపేస్తే డబ్బు రావట్లేదు. మనము పని చేయడం ఆపేసిన పొజిషన్‌లోని 0-5 సింపుల్. -0 అంటే ఈడ పెట్టలేము. ఎందుకంటే మరి మనల్ని తక్కువ చేసుకోకూడదని. -0 అంటే ఆల్రెడీ అప్పులకు వడ్డీలు కడుతున్నారంటే మీరు -0లో ఉన్నారు. మీరెక్కడున్నారో మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటే, నేను ఆ రోజు మా కోచ్‌కి నేను చెప్పిందేమంటే, నేను 2లో, 3లో ఉన్నా సార్ అనంటే, ఏంది ఎలా అంటే, నేను మీరన్నారు గదా! 1 ఇయర్ సేవింగ్స్ ఉంటే అంటే, నాకప్పుడు నా ఇన్‌కమ్ 5,00,000 50,000 ఉండే ప్రతి నెల. అంటే 6,00,000 ఉండాల్సిన కాడ నా బ్యాంక్‌లో 2,50,000 ఉండిండే. కాబట్టి నా స్కేల్‌లో నా నంబర్ రెండో, మూడో యేసుకున్నాను. ఇప్పుడు మీరు ఎవరైనా సరే వాళ్ళు గుండె మీద వాళ్ళు యేసుకొని, చెయ్యేసుకొని చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అందుకే 97% ఆఫ్ ద పీపుల్ ఆర్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు మనీ. 0-5 లోపలనే ఉన్న వాళ్ళే ఉంటారు. ఇప్పుడు 0-5లో ఉన్నారు. ఈరోజు మీరున్నారు. మీ నాన్న వాళ్ళ లైఫ్ స్కేల్ గూడా చూడండి. మీ వాళ్ళ మన నాన్న వాళ్ళు అదే పరిస్థితిలో ఉన్నారు. ఈవెన్ వాళ్ళ అంటే మన తాతల వాళ్ళ పరిస్థితి గూడా చూసుకుంటే వాళ్ళు గూడా పనికెళ్తేనే డబ్బొచ్చింది. పనికెళ్ళకపోతే డబ్బు రావట్లేదు. అంటే ఇది తరతరాల నుంచి మనం 0-5లోనే ఉన్నాము. ఇలాంటి సొసైటీలో ఉంటూ మనకు ఒకే ఒక్క యాంబిషన్ లైఫ్‌లో ఏదన్నా సాధించాలి. అది మనం మనకంటూ ఒక లైఫ్‌లో డ్రీమ్స్, గోల్స్ ఉన్నాయి. లేదు నేను కూడా 5 కంటే పైన 10 పాసివ్ ఇన్‌కమ్‌లోకి ఎళ్ళాలి అనే మీకు ఆలోచన ఉంటే, బయట 10 సొసైటీలో కూడా 10 నంబర్‌లో ఉన్న వాళ్ళు చాలా మందున్నారు. ఎవరన్నా మనకి హెల్ప్ చేస్తారా? ఇప్పుడు ఉదాహరణకి నెలకి ఒక రూ. 5,00,000 రెంట్ రూపకంగా తీసుకుంటున్న వ్యక్తి మాకు మహబూబ్ నగర్‌లో పులివీరన్న ఉన్నాడు. అతని దగ్గరికెళ్ళి పులివీరన్న గారు మీరు పాసివ్ ఇన్‌కమ్ నెలకు 5,00,000 రెంట్స్ వచ్చే విధంగా మీకు ప్రాపర్టీస్ ఉన్నాయి గదా! మీరు ఇవి ఎలా సంపాదించినారు? నాకు గూడా హెల్ప్ చేయండి అని అంటే ఆయనేమన్నా మీకు హెల్ప్ చేస్తాడా? మిమ్మల్ని మీరు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే పాసివ్ ఇన్‌కమ్‌లో ఉన్నారో వాళ్ళని పోయి మీరు అడిగితే వాళ్ళు మీకు సపోర్ట్ చేయడానికి అవకాశం ఉందా? లేదు. కానీ మేము మీకు చూపిస్తున్న ఈ కాన్సెప్ట్‌లో ఆల్రెడీ 10లో మనం లైఫ్‌లో ఏది కావాలనుకుంటున్నామో అవన్నీ ఆల్రెడీ రీచ్ అయిన వ్యక్తులు మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. దాన్నే మెంటర్ అంటారు. యూ హావ్ టు బి సెలక్షన్ ఫర్ ఇప్పుడు మెంటర్ ఉన్నాడు. కానీ అందరికి సపోర్ట్ చేస్తాడా? బయట మనకు 10లో ఉన్న వ్యక్తులు ఎవరు గూడా మనకు హెల్ప్ చేయడానికి రెడీ లేరు. కానీ ఇక్కడ ఉన్నారు అన్నంత మాత్రాన అందరిని తీసుకుంటారా అంటే ఖచ్చితంగా సెలక్షన్ అనేది ఉంది. నెక్స్ట్. అదే మెంటర్‌షిప్ ప్రోగ్రామ్. ఈ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లో మనకేం దొరుకుతుంది అంటే, ఆల్రెడీ సక్సెస్ అయిన వ్యక్తులు మనకు సలహాలిస్తారు. వాళ్ళు ఎలా సక్సెస్‌కి వెళ్లారో మనకు సక్సెస్ నేర్పిస్తారు. మనం ఒకవేళ మన రాంగ్ పాత్‌లో వెళ్తుంటే రైట్ డైరెక్షన్ ఇస్తారు. మీకు కోచ్ చేస్తారు. మిమ్మల్ని వెన్నంటి ప్రతి సందర్భంలో మిమ్మల్ని హెల్ప్ చేస్తూ పైకి తీసుకురావడానికి సపోర్ట్ చేస్తారు. మీ లక్ష్యాలని గుర్తించి మీ లక్ష్యం వైపు ఎలా వెళ్ళాలి? నేను ఇలా ఎళ్లి నేను దాన్ని రీచ్ అయినాను. మీరు గూడా అలాగే చేయగలిగితే మీరు గూడా రీచ్ అవుతారు. మీకు ట్రైనింగ్స్ ఇస్తాం అనేది ఈ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్. బట్ ఈ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌కి మీరు సెలెక్ట్ కావాలంటే మీ దగ్గర మీకు 4 క్వాలిటీస్ ఉండాలి. ఆ క్వాలిటీస్ నెక్స్ట్ ఆహ్, అవేంటి? ఇప్పుడు మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌కి మీరు సెలెక్ట్ కావాలంటే ఖచ్చితంగా మొట్టమొదటి క్వాలిటీ అకౌంటబిలిటీ. మీ మీద మీరు నమ్మకంగా ఉండాలి. మాట మీద ఉండాలి. రెండోది మీకు ఈ కోచ్ చేస్తున్న వ్యక్తులకి మీరెప్పుడు జవాబుదారీతనంగా ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ మనం ఎప్పుడన్నా అంటే మిమ్మల్ని ఎవరైతే ఈ కాన్సెప్ట్ పరిచయం చేశారో, ఆ వ్యక్తి మీకు కాల్ చేసినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయడం. అన్నిటికంటే మించిన అకౌంటబిలిటీ. ఒకవేళ ఆ టైంలో మీరు బిజీ ఉంటారు. కొన్నిసార్లు మనం హెక్టిక్ షెడ్యూల్‌లో, ట్రైనింగ్‌లలో ఉంటాం, జాబ్‌లో ఉంటాం. లేదా ఏదన్నా బిజినెస్‌లో ఫుల్ ట్రాన్సాక్షన్‌లో ఉంటాం. ఏదన్నా ట్రెడిషనల్ బిజినెస్‌లో. అటువంటి టైంలో
మీరు ఫ్రీ అయిన తర్వాతనన్నా రిటర్న్ కాల్ చేసే గుణం ఉండాలి. ఈ క్వాలిటీ లేకపోతే మీరు దీనికి సూట్ కారు. రెండోది, మీకు మీరు కొన్ని విషయాలు కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎలా అంటే నన్ను నా కోచ్ అడిగిన సారి నాకు అప్పుడు ఏమనిపించిందంటే, "నీ మెడికల్ షాప్ తెలివి ఇక్కడ పనికిరాదు సార్. మీరు కొన్ని కొత్త విషయాలు నేర్చుకునేది ఉంటది. మీరు రెడీ" అన్నాడు. అప్పుడు నిజమే కదా! మనము దీనికంటే మంచి లైఫ్ రావాలన్నప్పుడు, ఆ పాత తెలివిని తీసుకొచ్చి ఈడ ఉపయోగిస్తా అంటే ఎలా వర్కౌట్ అవుతది? నాకప్పుడే అర్థమైంది. సరే సార్ మీరు చెప్పింది నేను వినడానికి సిద్ధం. బట్ ఆయన రెండో విషయం ఏమడిగినాడంటే, "మీకేమైనా డ్రీమ్స్, గోల్స్ ఉన్నాయా?" అంటే, ఉన్నాయి సార్" అని చెప్పాను. అంటే, "మీ డ్రీమ్ ఏంది?" అన్నాడు. అంటే, నేను 35 ఏజ్ వరకి నేను రిటైర్ కావాలి. నేను ఈ మెడికల్ షాప్ నుంచి ఫ్రీ కావాలి. నేను ఈ కాన్సెప్ట్ చూసినప్పుడు నా వయసు 28. కానీ నేను 32 ఏజ్‌కే నేను ఈ కాన్సెప్ట్ త్రూగా మెడికల్ షాప్‌ని ఒక ఆప్షన్‌గా పెట్టేంత స్వేచ్ఛను తీసుకోగలిగినాం. ఆయన ఆ రోజు నాకు డ్రీమ్స్ అండ్ గోల్స్ అడిగినప్పుడు, నేను ఆ షెడ్యూల్ నుంచి బయటపడి, ఆ హెక్టివ్ దాని నుంచి ఫ్రీడమ్ రిటైర్మెంట్ అంటే ఏమి? మనం చేసే పనిలో వచ్చే ఇన్‌కమ్‌కి అదనంగా దానికంటే డబుల్‌గా మనకు డబ్బొస్తే దాని నుంచి ఫ్రీ అయిపోతాం. దట్ ఈస్ ఫ్రీడమ్. దట్ ఈస్ రిటైర్మెంట్. అది నేను ఆ రోజు చెప్పినప్పుడు దానికి ప్లాన్ ఇచ్చినాడు. ఆ ప్లాన్ ప్రకారమే నేను సక్సెస్ కావడం జరిగింది. తర్వాత విల్లింగ్ టు చేంజ్. మారడానికి సిద్ధంగా ఉండాలంటారు. అంటే మారడం అంటే ఏం సార్? నాకేం పేపర్ చదివే అలవాటు లేదు. టీవీ చూసే అలవాటు లేదు. ఫ్రెండ్స్‌తో బాతకనే అంటే పెద్దగా లేదు. బట్ ఏంటి విల్లింగ్ టు చేంజ్ అంటే ఆయన ఒక్కటే మాట అన్నాడు. ఇప్పుడు మనం యూట్యూబ్‌కో, సోషల్ మీడియాకో, ఫేస్‌బుక్‌లకో ఇంకేదో అనుకో మనం టైం పెడతా ఉన్నాం గదా! అటువంటి టైంని మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసేదుంటది. అంటే నేను ఆయనకు అడిగిన క్వెషన్ ఏమంటే, "సార్ నేను పొద్దున్న 9 గంటలకు షాప్ తెరిస్తే రాత్రి 9, 10 వరకు నేను షాప్‌లో ఉంటాను. మధ్యాహ్నం లంచ్ గూడా నా షాప్ దగ్గరికే వస్తది. ఈవినింగ్ స్నాక్స్ నాకు షాప్ దగ్గరికే వస్తది. ఉదయం టిఫిన్ జేసి వచ్చినామంటే రాత్రి భోజనానికే తప్ప నేను బయటికెళ్ళను. ఇటువంటి దాన్ని నేను ఈ బిజినెస్‌ని ఎలా బిల్డ్ చేయగలను?" అంటే ఆయన మళ్ళీ అడిగిండు. "సార్ మరి నీ డ్రీమ్ అండ్ గోల్ ఏంది?" అంటే 35 ఏజ్‌కు ఫ్రీ కావాలన్నా. మరి ఫ్రీ కావాలనుకున్నప్పుడు నేను ఇట్లే హెక్టిక్ షెడ్యూల్‌లో ఉండి నేను దాని నుంచి ఫ్రీ అయితా అంటే ఎలా అవుతుంది అని. అప్పుడు లేదు సార్ నాకు నిజంగా జెన్యూన్‌గా చేసుకోవాలని ఉంది. బట్ నా పరిస్థితి ఇది. నేనెలా చేయాలనంటే ఆయన ఒక్కటే మాట నాకు ఇచ్చిన అడ్వైస్ ఏమంటే, "ఉదయము 5 గంటల నుంచి ప్రతి గంట మీరు ఏం పని చేస్తారో రాసుకోండి" అన్నాడు. అట్లా వారం రోజులు రాసిన తర్వాత నేను 8దో రోజు రెండో వారం మళ్ళీ నాకు మంగళవారం నాడు వచ్చేవాడు. ఆయన మళ్ళీ సెకండ్ టైమ్ వచ్చేసరికి నాకు అర్థమైందేందంటే, ఉదయం 5 నుంచి 8, 8:30 వరకు నేను నిద్రపోయేవాడిని. అంటే 8:30కి నిద్ర లేచి హాఫ్ అన్ అవర్ ఫ్రెష్ అప్ అయ్యి షాప్ తెరుచుకునేవాడిని. టిఫిన్ చేసొచ్చి. బట్ ఆ 3:30 గంటల టైము నా భవిష్యత్తుకు ఉపయోగపడదనేది అర్థమైంది. సాయంత్రం నైట్ అంటే షాప్ మూసిన తర్వాత నేను ఇంటికెళ్తే ఒక సీరియల్ చూసేవాడిని. మా టీవీలో 'రాధా మధు' అనే సీరియల్ వస్తుండే. ఆ సీరియల్ చూసేవాడిని. దాని తర్వాత మా మిసెస్ వాళ్ళు వేరే సీరియల్ చూసేవాళ్ళు. నేను తర్వాత భోంచేసిన తర్వాత క్రికెటు అట్లా చూసుకుంటూ ఒకవేళ లైవ్ క్రికెట్ ఉంటే మిడ్‌నైట్ వరకు కూడా చూస్తూ ఉండేవాళ్ళం. ఎలాగో పొద్దున్న లేట్ లేస్తాం కాబట్టి. బట్ నాకప్పుడే అర్థమైంది. అరే! హ్మ్. ఆ నైట్ పెట్టే సమయాన్ని ఇక్కడ లెర్నింగ్ కొరకు పెడతాను. ఉదయం పెట్టే ఆ నిద్ర టైంని ఈ బిజినెస్ కొరకు నేను ఫీల్డ్‌కెళ్ళడానికి పెడతానని జెప్పి నేను డెసిషన్ లేదు. బట్ ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ ఏంటి? ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ మీకు డబ్బు కాదు. మీ టైం. నెక్స్ట్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ అండ్ గోల్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు అందరూ 0-5లో ఉన్నవాళ్ళు డ్రీమ్స్, గోల్స్‌ని ఎలా ఫుల్‌ఫిల్ చేసుకోగలుగుతారు? ఇది సాధ్యం అంటారా అసలకి? యాక్టివ్ ఇన్‌కము మనం పని చేస్తేనే డబ్బొచ్చే పరిస్థితిలో ఉన్నంత కాలము, మనం వెళ్తే గాని మనకు డబ్బు రాదు. ఆ డబ్బొస్తే గాని మన అవసరాలు తీరవు. అవసరాలు తీరనంత వరకి మన పరిస్థితి పోయినామా అదేమంటారు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో మనం ఉండి, మన డ్రీమ్స్, గోల్స్ ఫుల్‌ఫిల్ ఎలా చేయొచ్చు? చేయనీకి సాధ్యమేమన్నా? బట్ డ్రీమ్స్, గోల్స్ ఫుల్‌ఫిల్ కావాలంటే ఖచ్చితంగా నీకు ఆర్థిక స్వేచ్ఛ దొరకాలి. ఆర్థిక స్వేచ్ఛ నీకు దొరకాలంటే నీకు నిరంతర ఆదాయం ఉండాలి. అంటే నీ ప్రమేయం లేకుండా వచ్చే ఇన్‌కమ్ నీకుండాలి. మనం పని చేస్తేనే వచ్చే డబ్బు కాకుండా పాసివ్ ఇన్‌కమ్ పరోక్ష ఆదాయం నుంచి నీకు డబ్బొస్తే ఇప్పుడు పరోక్ష ఆదాయం ఎవరికొస్తది? కేవలం ఆస్తులున్నోళ్ళకొస్తది. ఇప్పుడు ఆస్తులు ఇక్కడ నేను ఒక 4 కాన్సెప్ట్‌ల గురించి మాట్లాడతాను. ఒకటొచ్చేసి 5-10 కోట్లు పెట్టుబడి పెట్టి నువ్వు ఒక మంచి కమర్షియల్ కాంప్లెక్స్
మహబూబ్నగర్ లాంటి ఏరియాలనో, లేదా గద్వాల్ లాంటి ఏరియాలనో, లేదా హైదరాబాద్ లాంటి ఏరియాలనో, సంగారెడ్డి లాంటి ఏరియాలనో, ఎక్కడనో చోట ఒక రోడ్డుకు దగ్గరలో ఒక 10 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక ప్రాపర్టీ లేదా ఒక కమర్షియల్ కాంప్లెక్స్ తీసుకుంటే దాని నుంచి నెల నెల 1,00,000, 2,00,000 రెంట్స్ వస్తాయి. దట్ ఈస్ అసెట్. ఇది ఒక రకం. రెండోది ఫ్రాంచైజింగ్ మోడల్. ఒక వస్తువును కనిపెట్టడం, ఆ వస్తువును దేశ నలుమూలల డీలర్షిప్ ఇచ్చి ఆ వస్తువును అమ్మే విధాన్ని మోడల్ని ఫ్రాంచైజింగ్ మోడల్ అంటారు. ఉదాహరణకి బాటా గాని, మోర్ సూపర్ మార్కెట్లు గాని, హోండా గాని, రిలయన్స్ మార్ట్లు గాని ఇవన్నీ ఫ్రాంచైజింగ్ మోడల్లో ఉంటాయి. బాటా కనిపెట్టింది కలకట్టాలో, కానీ మన మహబూబ్‌లో అమ్ముడుపోతున్నాయి. హైదరాబాద్ లో అమ్ముడుపోతుంది. అంటే దీన్ని ఫ్రాంచైజింగ్ మోడల్. ఆ మోడలే ఆయనకు అసెట్. తర్వాత సర్వీస్. అతని దగ్గర ఏ వస్తువు లేదు, ఏది లేదు. కేవలం సర్వీస్ చేస్తారు. జొమాటో అని దగ్గర ఏ రెస్టారెంట్ లేదు, ఏ హోటల్స్ లేవు, ఏమీ లేవు. కానీ ఏ ఊరికైతే వస్తాడో ఆ ఊర్లో ఉన్న రెస్టారెంట్లను క్లబ్ చేసుకొని అవసరం ఉన్న వాళ్ళకి ఇంటికి తెచ్చి ఇచ్చే ఫెసిలిటీని ఇచ్చి సర్వీస్ చేయడం వల్ల డబ్బు పొంది అట్లా అసెట్స్ సంపాదిస్తున్నారు. అట్లనే ఓలా కావచ్చు, ఊబర్ కావచ్చు, ఓఎల్ఎక్స్ కావచ్చు, స్విగ్గీ కావచ్చు, ఇవన్నీ సర్వీస్ కిందకి వస్తాయి. ఇన్సూరెన్స్ ఇవన్నీ వస్తాయి. నాలుగోది వచ్చేసి నెట్వర్క్. ఇప్పుడు పై 3 ఎవరి ఏది చేయాలన్నా 25-35 సంవత్సరాలు టైం పడుతుంది. రెండోది కోట్లల్లో, లక్షలలో కాదు కోట్లల్లోనే ఇన్వెస్ట్‌మెంట్ ఉంటుంది. ఇది అందరికీ సాధ్యం అంటారా? లేదు. ఒక నెట్వర్క్‌కు మాత్రమే సాధ్యం. నెక్స్ట్. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఒక ఫ్రాంచైజింగ్ మోడల్ గురించి ఇంతకుముందు చెప్పాను కదా! మనకు ప్రతిరోజు ఒక రోజుకి 24 గంటల టైం ఉంది. ఆ 24 గంటల్లో టైంలో మనం ఎన్ని గంటలు వర్క్ చేస్తున్నాం? ఒక 8-10 గంటలు ఉద్యోగమో, వ్యాపారమో లేదా ఒక డాక్టరో, ఒక ఇంజినీరో వాటెవర్ ఏం చేస్తున్నామో మనం రోజుకి మహా అంటే 8-10 గంటలు వర్కింగ్ అవర్స్ అంటారు. కానీ ఒక ఫ్రాంచైజింగ్ మోడల్‌లో ఒక వ్యక్తికి ఎలా టైంని మల్టిప్లై చేసుకున్నాడో చూసుకోండి. ఎందుకంటే సూత్రం ఇప్పుడు గురుత్వాకర్షణ శక్తి ఉంది. పైనుంచి వస్తువు పడేస్తే భూమికి వచ్చి పడుతుంది. అంతేనా కదా! అది సిద్ధాంతం. అలా అంటే అలాంటిదే టైమ్ ప్రపోర్షనల్ టు మనీ అంటారు. నువ్వు సమయాన్ని ఎంత వెచ్చిస్తే అంత ఆదాయం పెరుగుతది. ఇది కూడా ఒక లా. ఇది అర్థం చేసుకోండి. దీనికి ఈ ఎగ్జాంపుల్‌గా ఒక ఒక హోండా షోరూమ్ చూసుకుంటే, హోండా షోరూమ్ మహబూబ్‌నగర్‌లో ఒక్కటే ఉందా? గద్వాల్లో ఉంది, వనపర్తిలో ఉంది, నాగర్ కర్నూల్‌లో ఉంది, హైదరాబాద్‌లో ప్రతి ఏరియాలో ఉంది, సంగారెడ్డిలో ఉంది, కర్నూల్‌లో ఉంది. ఎక్కడ అంటే ఇండియాలో కొన్ని వేల షోరూమ్‌లున్నాయి. ఆయనకు ఒక టైం పరంగా చూసుకుంటే 10,000 షోరూమ్‌లుంటే ఒక్కొక్క షోరూమ్ ఉదయం 9 గంటలకు తెరిచి రాత్రి 7 గంటల వరకు తెరిచున్నదనుకుంటే 10 గంటలు ఓపెన్ అయితే ఒక్క రోజుకి 1,00,000 గంటలొచ్చినాయి. అంటే ఒక మామూలు పర్సన్ జీవితకాలం కష్టపడిన సమయాన్ని ఈయన ఒక్క రోజులో సంపాదించాడు. అన్నప్పుడు ఒక యావరేజ్ పర్సన్ సంపాదించిన డబ్బు అంటే ఒక జీవిత కాలంలో సంపాదించిన డబ్బు ఒక్క రోజులో సంపాదిస్తున్నాడు ఈ వ్యక్తి. ఎలా? మనీ పరంగా చూసుకుంటే ఒక 10,000 షోరూమ్ నుంచి ఒక్కొక్క షోరూమ్ నుంచి ₹100 ప్రాఫిట్ వచ్చినా ఎందుకంటే తన డీలర్‌షిప్ ఇచ్చినాడు గదా! లైసెన్స్ ఇచ్చినాడు గదా! ఆ లైసెన్స్ ఇచ్చినందుకు గాను ఈయన్నే పెట్టుబడి పెట్టి రిస్క్ తీసుకుంటున్నందుకు ఎక్కువ ప్రాఫిట్ ఇతన్నే తీసుకోమని నాకు నా పేరును వాడుకున్నందుకు నాకు కొంత దాన్నే అందుకే అంటాం కదా డీలర్ అంటాం. ఆ డీలర్‌షిప్‌లో ఒక ₹100 ప్రాఫిట్ అనుకుంటే ₹10,00,000 ఒక రోజుకొచ్చింది. సెక్యూరిటీ చూద్దాం. ఇంతకుముందు మనం చెప్పినాం గదా! వర్క్ ఈజ్ ఈక్వల్ టు మనీ అని. మనం పని చేసిన డబ్బులొస్తే పని చేయడం ఆపేస్తే డబ్బులు రావట్లేదని. బట్ ఇక్కడ ఈయనకి సెక్యూరిటీ చూసుకుంటే 10,000 షోరూమ్‌లలో ఒక 1000 షోరూమ్‌లు మూత పడినాయనుకోండి కొన్ని కారణాల చేత. మిగిలిన 9,000 షోరూమ్‌లు రన్ అవుతాయా లేదా? ఆ 9,000 షోరూమ్‌ల నుంచి ₹100 వస్తే ₹9,00,000 పర్ డే. ఇక్కడ అసెట్ ఏంది ఇతనికి? ఆ షోరూమ్స్ అనేటివి ఈయనకి అసెట్. అందుకే టాటా 2,500 కోట్లు దానం చేసినాడు. దానం చేసిన తర్వాత కూడా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏమంటే, నా దేశానికి అవసరమైతే నా 6,00,000 కోట్ల ఆస్తిని కూడా నేను ఈ కరోనా బాధితులకు ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఈ టైమ్ మనీ సెక్యూరిటీ. ఫ్రాంచైజింగ్ మోడల్ యొక్క పవర్. నెక్స్ట్. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక ఫ్రాంచైజింగ్ మోడల్‌ని ఓపెన్ చేయాలంటే ఒక వస్తువును కనిపెట్టాలి. ఆ వస్తువును కనిపెట్టి దానికి మంచి పేరు తెచ్చుకోవాలి. మంచి నేమ్, ఫేమ్ వచ్చిన తర్వాత దేశ నలుమూలల్లో ఫ్రాంచైజింగ్ అంటే డీలర్‌షిప్‌లు ఇచ్చి షోరూమ్‌లు ఓపెన్ చేపియాలి.
ఇట్లా ఓపెన్ చేయాలంటే ఎంత లేకున్నా 30 సంవత్సరాల టైం పడుతుంది. కొన్ని కోట్లలో ఇన్వెస్ట్‌మెంట్. ఫస్ట్ మోడల్ ప్రాపర్టీస్. ఏదన్నా ఒక బిల్డింగ్ కట్టాలంటే ఫస్ట్ మనం పనిచేసిన డబ్బులొచ్చే పరిస్థితిలో ఉండి, ఇంక బిల్డింగ్‌లు కట్టే పరిస్థితి ఏడుంది? మనకు రెంట్స్ వచ్చే పరిస్థితి ఏడుంది? అంటే ప్రాపర్టీస్ అవకాశం లేదు. పోనీ జొమాటో లాంటి సర్వీసులు చేద్దామంటే యాప్‌ని డెవలప్ చేయాలి. యాప్‌ని డెవలప్ చేయాలంటే ఇట్ విల్ టేక్ టైమ్ అండ్ ఇది కూడా ఇన్వెస్ట్‌మెంట్‌తో కూడింది. ఒకే ఒక్క కాన్సెప్ట్ ఏదన్నా ఉంది అంటే ఎవరైనా సరే ఎటువంటి ఏజ్ బ్యాక్‌గ్రౌండ్, ఎటువంటి మనీ బ్యాక్‌గ్రౌండ్, ఎటువంటి ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్, ఎటువంటి నువ్వు చదువుకున్నావా? నువ్వు ఆడానా? నువ్వు మగనా? ఏమి సంబంధం లేకుండా ఎవరైనా అత్యంత ధనవంతులు కావడానికి వెల్దెస్ట్ పర్సన్స్‌ని డెవలప్ చేసుకోవడానికి ఉన్న ఒకే ఒక కాన్సెప్ట్ ఏది అంటే దట్ ఈస్ నెట్‌వర్క్. నెట్‌వర్క్ చేసుకోవడానికి ఎవరిస్తారు? డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు మాత్రమే నెట్‌వర్క్‌ను బిల్డ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఇస్తది. మామూలు వ్యక్తులు గూడా నెట్‌వర్క్ బిల్డ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తది. ఇప్పుడు మీరు ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌ని బిల్డ్ చేయాలి. ఒక మంచి కాన్సెప్ట్ మంచి కంపెనీని ఎన్నుకుంటారా? అంటే నంబర్ 1 ఉన్న కంపెనీని ఎన్నుకుంటారా? ఎక్కడనో లాస్ట్‌లో ఉన్న కంపెనీని ఎన్నుకుంటారా? మన ఇండియాలోనే చూసుకుంటే ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఐడీఎస్ఏ అంటారు. పైన ఉంది గదా! గ్రీన్ కలర్‌లో. ఐడీఎస్ఏ ప్రకారము మన ఇండియాలో 17 కంపెనీలున్నాయి. ఆ కంపెనీల్లో నంబర్ 1 కంపెనీ ఈస్ అమ్వే. ఈరోజు నేను మాట్లాడుతున్నది అమ్వే కంపెనీ గురించి. నెక్స్ట్. ఇది అది అమ్వే అయితే మనమేమన్నా అమ్వే బిజినెస్ చేస్తామా అనేది మళ్ళీ నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. మన మోడల్ ఏంటి అంటే అమెజాన్ మోడల్. అమెజాన్ మోడల్‌లో చాలా మంది కస్టమర్స్ షోరూమ్‌లకెళ్ళి కొనకుండా అమెజాన్‌లో చాలా వస్తువులు కొంటున్నారు. కొనడానికి గల కారణం ఏంటి? ఉదాహరణకి ఒక సామ్‌సంగ్ మొబైల్ ఉంది. షోరూమ్‌కెళ్తే 20,000 ఉంది. అమెజాన్‌లో కొనుక్కుంటే 16,000కి వచ్చింది. తెలివైన వాడు ఎక్కడ కొంటాడు కస్టమరు? ఆన్‌లైన్‌లో కొనుక్కుంటాడు. ఆన్‌లైన్‌లో కొనడానికి అమెజాన్ లాంటి ఆన్‌లైన్ మోడల్‌లో కొనడానికి కారణం ఏంటంటే, ఒకటి డిస్కౌంట్స్, ఆఫర్స్ ఇంటికొచ్చిస్తాడు. నీకు చాయిసెస్ ఎక్కువుంటాయి. ఒక మొబైల్ కాకపోతే ఇంకో మొబైల్ అటువంటి ఫీచర్స్ ఉన్నవి చాలా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. నీకు వీలైన టైంలో నువ్వు ఆర్డర్ పెట్టుకోవచ్చు. అదే షోరూమ్ అయితే షోరూమ్ తెరిచే టైంకే ఎళ్ళాలి. తర్వాత గ్యారంటీ ఉంటది. ఇప్పుడు అమెజాన్ చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీల సెల్లర్స్‌తో టై అప్ అయి ఉన్నాడు. ఎవరు మొబైల్ సెల్లరు, బట్టల సెల్లరు, చెప్పుల సెల్లరు, షూల సెల్లరు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సెల్లర్స్‌తో ఆయన టై అప్ అయి ఉన్నాడు. సెల్లరు మనం అమెజాన్ కస్టమర్ అనేవాడు మనలాంటి కస్టమరు అమెజాన్‌లో ఆర్డర్ పెడితే నీకు ప్రొడక్ట్ పంపించేది, గ్యారంటీ ఇచ్చేది, డిస్కౌంట్ ఇచ్చేది ఎవరనుకుంటున్నారు? సెల్లర్ ఇస్తాడు. సెల్లర్ మన దగ్గరికి ప్రొడక్ట్ పంపిస్తాడు. నెక్స్ట్. మన మోడల్ ఏంటి? అమెజాన్ ప్లేస్ మనం ఉంటాం. సెల్లర్ ప్లేస్ అమ్వే ఉంటది. నేను అమ్వే బిజినెస్ బిల్డ్ చేయట్లేదు. నేను నా బిజినెస్‌ని బిల్డ్ చేసుకున్నా. సేమ్ అమెజాన్ బిజినెస్‌ని బిల్డ్ చేసుకుంటున్నాడు. సామ్‌సంగ్ మొబైల్ బిజినెస్ చేయట్లేదాయన. హ్మ్. ఆయన రియల్‌మీ మొబైల్ బిజినెస్ చేయట్లేదు. బాటా చెప్పుల బిజినెస్ బిల్డ్ చేయట్లేదు. నిక్కీ షూల బిజినెస్ చేయట్లేదు. వాళ్ళంతా సెల్లర్స్. అమెజాన్ తన కస్టమర్ నెట్వర్క్‌ని పెంచుకుంటున్నాడు. యాప్ ద్వారా అడ్వర్టైజ్ చేస్తూ పోతున్నాడు. కస్టమర్‌కి అరే! ఆడ డిస్కౌంట్ వస్తుందిరా అక్కడెందుకు కొంటావు? ఇక్కడ అమెజాన్‌లో కొనుక్కో నీకు డిస్కౌంట్ వస్తదని ఒకరి నుంచి ఒకరికి ప్రచారం చేపించి కస్టమర్ నెట్వర్క్‌ని పెంచే విధంగా మోడల్‌ని అమెజాన్ యాప్‌ని క్రియేట్ చేసినాడు. అట్లా అడ్వర్టైజ్ చేసుకుంటూ కస్టమర్ నెట్వర్క్ బేస్‌ని పెంచుకుంటున్నాడు. సెల్లర్‌గా అక్కడ అమెజాన్‌కి డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీలు ఎలా ఉన్నాయో మన మోడల్‌లో మన ప్లేస్ అమెజాన్ ప్లేస్‌ని మనం ఆక్యుపై చేస్తాం. సెల్లర్ ప్లేస్‌ని అమ్వే ఆక్యుపై చేస్తది. అమ్వే సెల్లర్ కాబట్టి కస్టమర్‌కి ప్రొడక్ట్‌ని డెలివరీ చేస్తది. గ్యారంటీ చూసుకుంటది. అవన్నీ చూసుకుంటది. మన మోడల్‌లో ఏంటి అంటే రూ. 100 పెట్టి ఒక కస్టమర్ ఒక వస్తువుని ఒక షోరూమ్‌లో కొనుక్కుంటే లేదా రిటైలర్ అంగట్లో కొనుక్కుంటే అతనికి సప్లై చేసే ఆయన హోల్‌సేలరు, స్టాకిస్టు, డీలరు, సి&ఎఫ్ ఏజెంట్, ఒక కంపెనీ ఇంతమంది మధ్యవర్తులు ఉన్నారు. అంటే ఒక వస్తువు మ్యానుఫ్యాక్చరింగ్ ఒక పేస్ట్ అనుకోండి. ఒక పేస్ట్ కంపెనీ దగ్గర తయారైంది నీ దగ్గరకొచ్చే వరకి ఇన్ని చేతులు మారుతున్నాయి. అదే పేస్ట్ పోయి పిక్ చేయడానికి గల కారణం ఏంటి? మీ పేస్ట్‌లో ఉప్పుందా అని ఒక అడ్వర్టైజ్ వస్తది. అంటే కోల్‌గేట్ వాటెవర్ యువర్ బ్రాండ్. మనం ఆ బ్రాండ్ యొక్క అడ్వర్టైజ్‌ని కొన్ని వందల సార్లు టీవీల్లో దాంట్లల్లో చూడడం వల్ల మనం టకాని ఆ షోరూమ్‌కెళ్ళినప్పుడు లేదా రిటైలర్ అంగడికెళ్ళినప్పుడు ఆ పేస్ట్‌ని లేదా ఆ సబ్బుని మనం పిక్ చేసుకుంటున్నాం. అంటే బయట ఒక వస్తువు ఒక చోటు నుంచి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి ఒక కస్టమర్ చేతికి వచ్చే వరకి చాలా చేతులు మారుతా ఉన్నాయి.
దీన్నే చైన్ సిస్టమ్ అంటారు. అంటే మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్. ఈ మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్‌లో పోతున్న డబ్బునే 60% ఉంది. అంటే కంపెనీల్లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో తయారైన వస్తువు రూ. 30కి తయారైతే రూ. 10 లాభాలు గవర్నమెంట్ టాక్స్‌లు మార్కెట్‌లోకి రిలీజ్ చేసి మన చేతికొచ్చే వరకు రూ. 100 అయితుంది. ఆ మధ్యలో రూ. 60 అడ్వర్టైజ్‌కి, ఆ మధ్యవర్తులకి, ఆ చైన్ సిస్టమ్‌లో డబ్బులు పోతున్నాయి. ఆ మధ్యవర్తములో ఆ చైన్ సిస్టమ్‌లో ఉన్న డబ్బును తీసేసి కంపెనీగా నేనుంటా అమ్వే అని చెప్తుంది. కస్టమర్‌గా నీవు ఉండొద్దు. నీకు నేను ఒక పార్ట్నర్‌షిప్ చేసి నీ సొంత నెట్‌వర్క్‌ని బిల్డ్ చేసి ఒక ప్లాట్‌ఫార్మ్ ఇస్తా అని చెప్పి అమ్వే చెప్తుంది. మనం అమ్వే చైన్ బిజినెస్ కాదు. బయట జరుగుతున్నదే చైన్ బిజినెస్. ఆ చైన్‌లో పోతున్న డబ్బుని మీరు కస్టమర్‌గా ఉండకుండా ఒక నెట్‌వర్క్‌ను బిల్డ్ చేసుకునే ఒక అడ్వర్టైజ్ చేసే వ్యక్తిగా మీరు మారగలిగితే నీకు ప్లాట్‌ఫార్మ్ ఇస్తుంది అమ్వే ఒక సెల్లర్‌గా. నెక్స్ట్. నెక్స్ట్ మనం ఇప్పుడు మార్కెట్‌లో 2 రకాల ఇండస్ట్రీలున్నాయి. ఒకటొచ్చేసి ఎఫ్ఎంసీజీ అని, రెండోదొచ్చేసి ఎస్ఎంసీజీ అని. స్లో మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీ ఇంట్లో ఫంక్షన్ ఉంది, లేదా ఓ పెళ్లుంది. ఏమంటారు తాళిబొట్టు కావాలి, కొన్ని నగలు కావాలి కాబట్టి బంగారం అవసరం కాబట్టి పోయి కొనుక్కొని తెచ్చుకున్నాం. ఈ నెల ఏదో పెళ్లి ఉంది అయిపోయింది. మళ్ళీ నెల అవసరమా? లేదు. మీ ఇంట్లో ఏదో ఫ్రిడ్జ్ అవసరం ఉంది తెచ్చుకున్నారు, వాడుతున్నారు. మళ్ళీ నెల కొనుక్కుంటారా? చీరలు తెచ్చుకున్నారు, మళ్ళీ నెల కొనుక్కుంటారా? కొన్ని వ్యాపారాలొస్తాయి. నువ్వు 10,000 కట్టు, ఇటో కొన్నెయి, అటో కొన్నెయి. నువ్వేం పని చేయొద్దు. నీకు 10,000 కట్టిన దానికి నీకు బట్టలిస్తా, లేదా ఒక డిన్నర్ సెట్ ఇస్తా, లేదా ఒక గ్యాస్ సేఫ్టీ డివైస్ ఇస్తా, లేదా ఒక జ్యూస్ ఇస్తా, లేదా వెయిట్ మేనేజ్‌మెంట్ ప్రొడక్ట్ ఇస్తా అని అంటాడు. ఇవన్నీ మీరు బాగా గమనిస్తే, అందులో ఆ వ్యాపారం మంచిదా? చెడ్డదా? తర్వాత నెట్‌వర్క్ వ్యాపారమా? అవన్నీ పక్కకు పడేస్తే, దాంట్లో ఉండే వస్తువు గురించి మాట్లాడుతున్నారు. ఒక 10,000 పెట్టి ఒక వ్యక్తితో బిజినెస్‌లో జేయని చెప్పేసి బట్టలిచ్చినాడనుకోండి. ఈ నెల నువ్వు బట్టలు కొనుక్కున్నావు. మళ్ళీ నెల 10,000 పెట్టి మళ్ళీ ఇంకో బట్టలు కొనుక్కుంటావా? పోనీ స్టీల్ సామాన్ ఇచ్చినాడు. 10,000 కట్టిస్తే స్టీల్ సామాన్ ఇచ్చినాడు. మళ్ళీ నెల అవసరమా? డిన్నర్ సెట్ ఇచ్చినాడు. మళ్ళీ నెల తీసుకుంటావా? ఒక గ్యాస్ సేఫ్టీ డివైస్ ఇచ్చినాడు. నిజం చెప్పాలంటే అది మన సిలిండర్‌కి పెట్టుకోవడం వల్ల పేలకుండా ప్రొటెక్ట్ చేస్తది. ఈ నెల కొనుక్కున్నావు. మళ్ళీ నెల నీకు అవసరం అయితదా? సేమ్ ఒక పాలిసీ, ఒక ఇన్స్యూరెన్స్ నేను ఒక ఇన్స్యూరెన్స్ ఏజెంట్‌గా ఒక పాలిసీ కట్టించినాను ఒక కస్టమర్ దగ్గర. మా మామతోనో, మా అల్లునితోనో కట్టించినాను. ఈ నెల పాలిసీ కట్టినాడు. మళ్ళీ నెల ఇంకో పాలిసీ కట్టించగలుగుతారా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఛాన్సే లేదు. ఇప్పుడు ఒక ఫ్లాట్ నేను ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఒక ఫ్లాట్ మీ దగ్గర ఒక 50,00,000 60,00,000 లేదా రూ. 1,00,00,000 పెట్టి ఒక ఇల్లు కొనిపించిన. మళ్ళీ నెల కొనిపించగలుగుతానా? ఆల్రెడీ నేను అప్పు చేసి తెచ్చిపెట్టింటా. ఇవన్నీ స్లో మూవింగ్ కన్స్యూమింగ్ గూడ్స్ అంటారు. అంటే నిజంగా ఈ సొసైటీలో ఇవి కూడా అవసరమే. కానీ చాలా స్లోగా మూవ్‌మెంట్ అయితాయి. ఒక జీవిత కాలం పడుతుంది. ఒక ఇల్లు కొన్న వ్యక్తి దాని అప్పులు తీరడానికే 20, 30 సంవత్సరాలయితది. అటువంటిది మళ్ళీ జరిగే ప్రతి నెల జరిగే వ్యాపారం జరగదు. ఛాన్సే లేదు. దాన్ని స్లో మూవింగ్ అని. అందుకే చాలా వ్యాపారాలు మీ ఇంటికొచ్చే వ్యాపారాలు. ఇప్పుడు వెయిట్ మేనేజ్‌మెంట్ పౌడర్‌లు ఇస్తాడు. ఇప్పుడు నేను 80 కేజీలున్నా. నా ఐడియల్ వెయిట్ 60 కేజీలుంది. నేను 20 కేజీలు తగ్గేంత వరకు నేను ఆ పౌడర్ వాడతా. ఐడియల్ వెయిట్ వచ్చినాక నాకేం అవసరం? లేదా కొన్ని హెల్త్ టానిక్‌లు ఇస్తారు. నువ్వు చాక్లేట్ తిను, లేదా ఇంత టానిక్ తాగు. నీ హెల్త్ బాగయితదని చెప్తాం. నేను సరే ఒక టానిక్ తాగినా. ఓ 3 నెలలు వాడితే నా ఆరోగ్యం బాగయింది. నేను మళ్ళీ తీసుకుంటానా? గివెన్షన్ ఎన్ని చెప్పినా యూ కెన్ నాట్. అదే మీ ఇంట్లో పేస్ట్ అయిపోయింది. లేదా ఉప్పు అయిపోయింది. ఎప్పుడు కొంటారు? ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్. ఇవన్నీ అందుకే ప్రపంచంలో ఈరోజు అన్ని మూతపడిన కిరాణా షాపులు తెరుచుకొనున్నాయి. పాల కేంద్రాలు తెరుచుకొనున్నాయి. ఇవన్నీ తెరుచుకొనే ఉంటాయి. ఎందుకంటే మనిషి భూమి మీద ఉన్నంత వరకి బ్రష్ పెట్టి పనులు తోమాల్సిందే, పేస్ట్ వాడాల్సిందే, సబ్బు రుద్దాల్సిందే, బట్టలు ఉతకాల్సిందే, అంట్లు తోమాల్సిందే, బండలు తుడసాల్సిందే. సప్లిమెంట్స్ వాడాల్సిందే, లేదా రోగానికి మందులు వాడాల్సిందే. ఇవన్నీ ఇప్పుడు మన బిజినెస్ లో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని ఎఫ్ఎంసీజీ. 168 రకాల ప్రొడక్ట్స్ అమ్వే కంపెనీలో ఉంటే 165 రకాల వస్తువులన్నీ నిత్యావసర సరుకులు. మన దాంట్లో కూడా ఒక 3 వస్తువులు ఎస్ఎంసీజీ ఉన్నాయి. వంట పాత్రలు కొంటే 30 ఏళ్ళు గ్యారంటీ ఉన్నాయి. ఒక రూమ్ ప్యూరిఫైయర్ కొనుక్కుంటే ఒకసారి కొనుక్కుంటే కొన్ని ఏళ్ల వరకు మనకు అది చెడిపోయే ప్రసక్తి లేదు. కార్ ప్యూరిఫైయర్ ఉంది. ఇవన్నీ నిత్యావసర సరుకులు కాకుండా ఉండే స్లో మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ మన కంపెనీలో కూడా ఉన్నాయి. నెక్స్ట్. అసలు మనం ఏం చేయాలి?
సరే ఈ బిజినెస్ పక్కకు పెట్టండి. మనం ఎన్ని షేర్ చేస్తలేము? గూగుల్ పే షేర్ చేస్తున్నాం, ఫోన్ పేలో షేర్ చేస్తున్నాం, హలోలు షేర్ చేస్తున్నాం. ఏదన్నా ఒక నగ కొనుక్కొస్తే నగను షేర్ చేసిమి. ఏదన్నా చీరలు తెచ్చుకుంటే లేడీసు ఆ చీరను పక్కింటోళ్ళకి చూపిస్తా ఉంటే, ఆ పక్కింటోళ్ళు 10 మంది చూసిన వాళ్ళలో ఎవరో ఒకరు ఆ షోరూమ్‌కెళ్ళి బట్టలు తెచ్చుకుంటే, షేర్ చేసిందెవరు? నా మిసెస్. మా మిసెస్ ఆహ్, మా వైఫ్ షేర్ చేస్తే, ఎవరో పోయి ఎవరో చోట ప్రొడక్ట్ కొంటే డబ్బులొచ్చిందెవరికి? వాళ్ళకి. కానీ మనకి లేదు. సేమ్ గూగుల్ పే కూడా మనము ఫెసిలిటీ నాకు సురేష్ పరిచయం చేసినాడు. నేను చాలా మందికి పరిచయం చేసినాం. గూగుల్ పే షేర్ చేసుకోవడానికి కారణం ఏంది? సార్ మీ కస్టమర్స్ మీకేమైనా ఇబ్బంది పెడితే డబ్బులు మళ్ళీ మళ్ళీ అడగాల్సొస్తది. ఆహ్, మళ్ళీ మళ్ళీ ఎళ్ళాల్సొస్తది. దానివల్ల మీ టైము, మీ డబ్బులు, మీ ఎనర్జీ మళ్ళా ఆడికి ప్రయాణం చేయాలి. ఇవన్నీ వేస్ట్ అయితాయి. యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే వాళ్ళ ఏటీఎం కార్డ్‌కి క్లబ్ చేస్తే ఆహ్, షే అమౌంట్ ఫోను ద్వారానే షేర్ జేసుకోవచ్చని నాకెవరో చెప్తే నేను షేర్ జేసుకున్నా. అట్లా షేర్ జేసుకున్నందుకు రూ. 51 ఆయనకొచ్చింది. రూ. 51 నాకొచ్చింది. ఫస్ట్ టైమ్ నాకు షేర్ జేసినందుకు. నేనేం జేసినా, నాకు గూడా ఫెసిలిటీ ఈజీ గావాలని జెప్పి నా కస్టమర్ దగ్గరికెళ్ళినప్పుడు నేను గూడా గూగుల్ పే షేర్ జేపిచ్చి అతని నుంచి నేను డబ్బులేపిచ్చుకున్నా. మా ఇద్దరికీ రూ. 51 వచ్చింది. నాకు పరిచయం చేసిన వ్యక్తి సురేష్ ఆయనకేం డబ్బు రాలేదు. నా ద్వారా, ఆయన ద్వారా ఇలా చూసుకుంటే ఇండియాలో ఈరోజు 20,000,000 మంది గూగుల్ పేను వాడతా ఉన్నారు. ఫోన్ పేలు వాడతా ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి 10,00,00,000 మంది రోజుకి ఒక రూ. 1000 రూ. 100 ట్రాన్సాక్షన్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు గూగుల్ పే యాప్ వాడుతున్నారు. మనకు మొదట్లో చాలా రకాల స్క్రాచ్ కార్డ్‌లు ఇచ్చేవాడు. కూపన్‌లు ఇచ్చేవాడు. మనం షేర్ చేసినందుకు రెఫరల్ ఏమంటారు రెఫరల్ ఆహ్, మనీ ఇచ్చేవాడు. రూ. 51 రూ. 100 వాటెవర్ అది ఇచ్చేవాడు. ఇప్పుడు మొదట్లో వచ్చినన్ని ఆఫర్‌లు ఈరోజు వస్తున్నవే? స్క్రాచ్ కార్డ్‌లు వస్తున్నాయి గానీ డబ్బొస్తలేదు. ఇలాగే ఇంకొక 2 ఇయర్స్ తర్వాత అదే గూగుల్ పే వాడు ఎవ్రీ ట్రాన్సాక్షన్‌కి రూపాయి పడుతుంది మీకంటే మీరు వాడతారా? వాడరా? ఎందుకంటే ఖచ్చితంగా వాడాల్సిందే. ఎందుకంటే మనం ఏటీఎం కార్డులలో పోయి లైన్‌లో నిలబడాల్సిన అవసరం లేదు. బ్యాంకుల్లో పోయి లైన్‌లో నిలబడాల్సిన అవసరం లేకుండా ఒక మొబైల్ టు మొబైల్ ట్రాన్స్‌ఫర్ చేసే ఒక ఫెసిలిటీని యాప్ నాకిచ్చినప్పుడు ఒక రూపాయి చార్జ్ చేసినా భరిస్తామా లేదా? 10,00,00,000 మంది 2 సంవత్సరాల తర్వాత ఒక్క రూపాయి ట్రాన్సాక్షన్ ఫీ పెడితే రూ. 10,00,00,000 గూగుల్ పే వానికొచ్చినాయి. అంటే మొదటి 5 సంవత్సరాలు తను పెట్టుబడికి రెడీ అయినాడు. ఒక గూగుల్ పే షేర్ చేసి రూ. 51 ఇవ్వడం గాని, స్క్రాచ్ కార్డ్‌లు కూపన్‌లు ఇవ్వడం గాని, ఇవన్నీ చేయడం వల్ల అతను ఒక ఎస్టాబ్లిష్డ్ యాప్ అయింది. దాన్ని వాడిన ప్రతిసారి ప్రతిరోజు రూ. 10,00,00,000 మనకు డబ్బులొచ్చే ఛాన్స్ ఇస్తుంది. అట్లా గూగుల్ పే వాడు నెట్‌వర్క్‌ను పెంచుకున్నాడు. నెట్‌వర్క్‌ను పెంచుకున్న తర్వాత ప్రొడక్ట్‌ని రిలీజ్ చేస్తున్నాడు. అంటే ఎవ్రీ ట్రాన్సాక్షన్‌కి రూ. 1 అని. అలాగే మనం ఇక్కడ యామ్‌వే అంటే అది చెప్పినాం గదా! మళ్ళీ మీరు యామ్‌వే బిజినెస్ బిల్డ్ చేయట్లేదు. యామ్‌వే ఈస్ ద ప్లాట్‌ఫార్మ్, సెల్లర్. బట్ మనము మన మోడల్‌లో ఏం చేయాలి అంటే యామ్‌వేలో ఉన్న కొన్ని ఉత్పత్తులను వాడాలి. వాడిన తర్వాత నచ్చిన విషయాల్ని షేర్ జేయాలి. బయట ఎన్నో విషయాల్ని షేర్ చేస్తున్నాం. సినిమాను షేర్ చేస్తున్నాం, బట్టల్ని షేర్ చేస్తున్నాం, హాస్పిటల్‌ని షేర్ చేస్తున్నాం, డాక్టర్‌ని షేర్ చేస్తున్నాం. ఎన్నో రకాలు షేర్ చేస్తున్నాం. బట్ ఇక్కడ అమ్వేలో ఉన్న ప్రొడక్ట్సే ఎందుకు వాడాలి? అర్వేలో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని ఆర్గానిక్, నేచురల్, పేటెంటెడ్ ప్రొడక్ట్స్. 60 సంవత్సరాల ఎగ్జిస్టెన్స్ ఉన్న కంపెనీ ప్రపంచవ్యాప్తంగా. అన్నిటికంటే బెస్ట్ ఫీచర్ ఏదైనా ఉంది అంటే 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ, 30 డేస్ గ్యారంటీ. మీరు ఏదైనా సరే ప్రొడక్ట్ తీసుకోండి, ఇంటికెళ్ళండి, నచ్చకపోతే రిటర్న్ ఇయ్యండి. మీ డబ్బులు మీకు వెనక్కి ఇస్తాం. నెక్స్ట్. ఏదైనా కంపెనీ అలా ఉందా? లేదు. ఇందులో మీరు చేయాల్సిందంతా ఏమి? ఇన్ని రోజులు మనం ఎక్కడనో చోట మనం వస్తువులు కొంటా ఉన్నాం. ఆ వస్తువులు కొనడం వల్ల మనకేమైనా డిస్కౌంట్ గాని, గ్యారంటీ గాని, ఏదైనా బిజినెస్ చేసుకోమనే అవకాశం గాని, ఏదన్నా రిటైల్ స్టోరోడు మనకేమైనా ఇస్తున్నాడా? లేదు. బట్ ఇక్కడ అమ్వే మనకు అవకాశం ఇస్తుంది. ఏం చేస్తుంది? మన ఓన్ షాప్‌లో మనం కొంటే. అంటే మీరు అమ్వేస్‌లో మీరు బిజినెస్‌లోకొస్తే మీకు 5-20% డిస్కౌంట్ వస్తుంది. 10% ట్రేడ్ డిస్కౌంట్ మీ అకౌంట్‌లోకొస్తుంది. 10% కస్టమర్ సేల్స్ ఇన్సెంటివ్ అని మీకు ఇస్తుంది. అంటే చాలా మందికి ఉండే ఒక అపోహ ఏమంటే, సార్ అంతా బానే ఉంది గానీ అమ్వే ప్రొడక్ట్స్ చాలా కాస్ట్ కదా! మళ్ళీ అమ్వే ప్రొడక్ట్స్ కాస్ట్‌లీ కొంటే ఆహ్, మామూలు వ్యక్తులు ఎలా కొనగలుగుతారు? మేమెలా బిజినెస్ బిల్డ్ చేయగలుగుతాం? ఇవన్నీ చాలా మందికుండే డౌట్. సరే అది అమ్వే ప్రొడక్ట్స్ కాస్ట్ అయితే,
సరే మీరు ఇన్ని రోజుల నుంచి ఉదాహరణకి ఒక 1000 రూపాయల ప్రొడక్ట్స్ మీరు ఏదో కిరాణం స్టోర్‌లో కొంటా ఉన్నారు. మీకేమన్నా డిస్కౌంట్ ఇచ్చిండా ఆయన? పోనీ గ్యారంటీ ఇచ్చిండా? సరే నువ్వు కోల్‌గేట్ పేస్ట్ చానా ఏండ్ల నుంచి కొంటున్నావు గదా! నీకో 10 పేస్ట్ అమ్మనీకి ఇస్తా అని నీ చుట్టుపక్కలోళ్ళకి అమ్ముకో నీకు ప్రాఫిట్ ఇస్తా అనే ఒక బిజినెస్ అవకాశం ఇచ్చిందా? లేదు. అదే మీరక్కడ రూ. 1000 కొంటున్న సరుకులు ఒకవేళ మీరు యామ్‌వేలో కొంటే డబుల్ అయిందనుకుందాం. అంటే 2000 అయిందనుకుందాం. మీకిక్కడ యావరేజ్‌గా 30% మీకు ఎనక్కొస్తది గదా! 30% ఎనక్కి రావడం అంటే అక్కడ రూ. 1000 కొంటున్న సరుకులు ఇక్కడ కొంటే 2000 అయితే ఆ 2000కు 30% అంటే రూ. 600 నీకు సేవ్ అయితుంది. అంటే రూ. 1400 అయింది. ఓకే. మనము బయట రూ. 1000 కొంటున్న ప్రొడక్ట్స్ మన కంపెనీలో కొంటే 2000 అయింది అనుకున్న, ఆ 2000కు మనకు 30% ఎనక్కి వస్తది. అంటే రూ. 600 ఎనక్కి వచ్చింది. రూ. 600 ఎనక్కొచ్చిందంటే మనకు బయటి కంటే ఒక రూ. 400 ఎక్స్‌ట్రా అయింది. మీరు మనము రూ. 2000 ప్రొడక్ట్స్ కొంటా ఉన్నాం. మన ఫ్యామిలీ ట్రీ ఉంటది గదా! ఫ్యామిలీ ట్రీ అంటే తాత మన తాతల నుంచి మనము వంశ వృక్షం యేసుకుంటే, ఆ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తులకి నేనొక బిజినెస్ స్టార్ట్ జేషిన. మీరెక్కడో చోట స్టోర్‌లో కొంటున్నారు. ఇప్పుడు నేను వ్యాపారం మొదలుపెట్టినందుకు, నా దగ్గర మీరు కొనండి అని జెప్పి చెప్తే, మీరు చెప్పడం వల్ల మనమంటే రూ. 2000 ప్రొడక్ట్ ఇంట్లోకి కొనుక్కొని వాడుకుంటున్నాం బాగుంది. కానీ మన కస్టమర్ గూడా 2000 కొనాలని లేదు గదా! ఒక రూ. 1000 కొందాని అనుకుందాం. ఒక 20 మంది కస్టమర్స్ అంటే మీ వంశవృక్షంలో కొన్ని వందల మందుంటే, దాంట్లో ఒక 20 మంది నెలకు రూ. 1000 సరుకులు మన కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ కొంత కాస్ట్‌లీ, క్వాలిటీ కోరుకునే వ్యక్తులు, కాస్ట్‌లీ పెట్టి మంచి ప్రొడక్ట్‌ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 20 మంది కస్టమర్స్ ఉంటే మనకి 20,000 టర్నోవర్ అయింది. మనకి 20,000 టర్నోవర్ ప్లస్ మన సొంత టర్నోవర్ 2,000 మొత్తం 22,000 టర్నోవర్ అయింది. 22,000 టర్నోవర్ మనం రీచ్ అయినందుకు గాను ఏ కస్టమర్‌కైనా సరే ఇప్పుడు మనం ముందే వంశవృక్షం అని జెప్తున్నాం. మన మామకి గాని, మన ఫ్రెండ్‌కి గాని, మన బంధువులకు గాని ఎంఆర్‌పీకి ఇస్తే బావుంటదా? కష్టం. అంటే ఆహ్, ఎంఆర్‌పీకి కాకుండా వాళ్ళకి కూడా డిస్కౌంట్‌కిస్తే వాళ్ళు హ్యాపీ. మన దగ్గర రెగ్యులర్‌గా ప్రొడక్ట్ కొనడానికి గూడా ఇష్టపడతారు. మనకు బెనిఫిట్ గూడా. ఎందుకు? ఎప్పుడైతే లాయల్ కస్టమర్ అయితాడో మనకు మళ్ళీ మళ్ళీ మన దగ్గర ప్రొడక్ట్స్ కొనడానికి ఆసక్తి చూపిస్తారు. అట్లా మనకొచ్చే 30% ప్రాఫిట్‌లో 10% కస్టమర్‌కి ఇచ్చేస్తే మనకు మిగిలేది 20%. అంటే ఈ 22,000 టర్నోవర్‌కి గాను 20% అంటే యావరేజ్‌గా ఒక రూ. 4,000 మనకొస్తది. ఇది రావడానికి మనకు 3-6 నెలలు టైం పట్టొచ్చు. ఎంబడే జరగదు. ఎందుకంటే ఫస్ట్ 3 మంత్స్ మీరు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్‌లో మీరు సెలెక్ట్ అయిన వాళ్ళను మాత్రమే ఈ కాన్సెప్ట్‌లోకి తీసుకుంటాం. ఆ తీసుకున్న వ్యక్తులకి ఫ్యామిలీ ట్రీలో ఎలా ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేయాలనే విషయాలు మీకు నేర్పిస్తాము. ఆ నేర్పించిన దానికి కొందరు నెలలే నేర్చుకుంటారు. కొంతమంది 3 నెలలు నేర్చుకుంటారు. కొంతమంది 6 నెలలు గూడా నేర్చుకుంటారు. ఇంకా కొంతమంది సంవత్సరాలు గూడా నేర్చుకుంటారు. వాటెవర్. మేము చెప్పే లెక్కేమంటే 3 నెలల్లో నెలకి 20,000 టర్నోవర్ చేయడం నేర్చుకుంటే రూ. 4,000 ఇన్‌కమ్ వస్తది. ఎప్పుడైతే మనకు డబ్బు రావడం మొదలవుతదో, ఇదే పనిని మనం ఒక 20 టీమ్స్‌కి నేర్పియాలి. అంటే మనము ఒక 20 పీపుల్‌కి ఈ బిజినెస్ ఏంటి? ఈ బిజినెస్‌లో మనం ఏం చేయాలి? అని కాన్సెప్ట్‌ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, ఆ 20,000 టర్నోవర్ చేసేవాళ్ళు మన టీమ్‌లో ఒక 20 మంది ఉంటే, వాళ్ళు సొంతంగా 2,000 వాడతారు. 20 మంది కస్టమర్స్ సేమ్ వాళ్ళ మాదిరిగానే అట్లా 4,40,000 టర్నోవర్ వస్తది. బిజినెస్‌లో పర్సన్ వస్తే అతనికి కూడా ప్రాఫిట్ పోతది గదా! అప్పుడు ఆ 30%లో 10% కస్టమర్‌కి పోయింది. 10% బిజినెస్ బిల్డర్‌కి పోయింది. మిగిలినది 10% అనుకుంటే ఆ 4,40,000 టర్నోవర్ మీద యావరేజ్‌గా రూ. 40,000 ఇన్‌కమ్ ఉంటుంది. ఇది సెకండ్ లేయర్. ఇదే టర్నోవర్ మూడో లేయర్‌కెళ్తే 20 టీమ్స్ 20 టీమ్స్‌తో బిల్డ్ చేస్తే 400 టీమ్స్ అయితే ఆ 400 టీమ్స్ 20,000 టర్నోవర్ చేస్తే 88,00,000 టర్నోవర్ అయితది. దాంట్లో 10% అంటే రూ. 8,80,000 బిజినెస్‌లో. అందుకే రిటైల్ ఇండస్ట్రీ చాలా పవర్‌ఫుల్. ఎందుకంటే
ఈ బయట ఇప్పుడు మా ఇంట్లో ఒక బల్బు పలిగిపోయింది. మా ఇంట్లో మంచి నూనె అయిపోయింది. ఇప్పుడు లాక్‌డౌన్ పరిస్థితుల్లో నాకు బల్బు దొరుకుతుందా? మంచి నూనె దొరుకుతుందా? కామన్ సెన్స్. ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్ అనేది చాలా పవర్‌ఫుల్. నీకు పేస్ట్ అవసరం ఉంది. బయట ఎనామిల్‌ని డ్యామేజ్ చేసే పేస్ట్‌లు మార్కెట్‌లో ఉన్నాయి. మిమ్మల్ని నష్టం చేసే ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. అలాంటివి కాకుండా ఒక మంచి ప్రొడక్ట్‌ని వాడుకొని, మనం ఒక ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్‌తో రైట్‌గా నెట్‌వర్క్‌ని బిల్డ్ చేసుకొని, గూగుల్ పే చేసిన పని, అమెజాన్ చేసిన పని, వాళ్ళ సొంత నెట్‌వర్క్‌ని వాళ్ళు పెంచుకున్నారు. అదే పని ఆ ప్లేస్‌ని మనం ఆక్యుపై మన నెట్‌వర్క్‌ను మనం పెంచుకొని, దాంట్లో ప్రొడక్ట్‌ని ఫ్లో చేయగలిగితే ఆ టర్నోవర్ మీద వచ్చే ఇన్‌కమ్ మనకు యామ్‌వే లెక్కగట్టి ఇస్తది. గూగుల్ పే మన దగ్గర మన వల్ల షేరింగ్ చాలా మందికయింది. షేరింగ్ అయింది మన వల్ల అయినప్పటికీ డబ్బులు పొందుతున్నది గూగుల్ పే వాడు. ఒక సినిమాను మనం భయంకరంగా షేర్ చేస్తున్నాం. బయటికొచ్చి 'బాహుబలి' బాగుంది, 'బాహుబలి' బాగుంది. 2,400,00,00,000 కలెక్షన్ వచ్చింది. ఎవరికొచ్చింది? సినిమా డబ్బులు ఎవరివి? మనవి. కానీ ప్రొడ్యూసర్‌లకి, డైరెక్టర్‌లకి, సినిమా హీరోలకు డబ్బులొచ్చినాయి గానీ మనకేమొచ్చింది? ఆనందం. దాని షేరింగ్‌లో అంత పవర్ ఉంది. మనం కూడా ఈ ప్రొడక్ట్స్ వాడుకొని షేర్ చేయాలి అంతే గాని అమ్మడం కాదు. ఇది నెక్స్ట్. ఇప్పుడు మనము షేర్ చేసే దాంట్లో మాస్టర్స్. కానీ ఒక బిజినెస్‌ని బిల్డ్ చేసే దాంట్లో చాలా వీక్. ఎందుకంటే బయట మార్కెట్‌లో మనకు ఒక వస్తువును ఎలా అమ్మాలి నేర్పియలేదు. మనము ఒక వస్తువుని ఎలా కోసిస్ జేసి తక్కువ ధరకు కొనుక్కోవాలో నేర్పించారు మన తల్లిదండ్రులు. కానీ ఒక పెద్ద బిజినెస్‌ని, ఒక పెద్ద ఆర్గనైజేషన్‌ని ఎలా బిల్డ్ చేయాలనేది నేర్పియలేదు. కాబట్టే అందుకే యామ్‌వే బిజినెస్ చేసిన ప్రతి ఒక్కడు సక్సెస్ కాడు. యామ్‌వే బిజినెస్‌ని ఎవరైతే బ్రిట్ వరల్డ్ వైడ్ సపోర్ట్‌తో బిల్డ్ చేస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అయితారు. మేమంతా ఆ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లో ఉన్నాం. ఈ బ్రిట్ వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మనకు ట్రైనింగ్ ఇస్తది. ఆన్‌లైన్ ద్వారా కోచింగ్ మనకు గురువులున్నారు. మా మెంటర్స్ అని చెప్తా ఉన్నాం. భారతి సుదర్శన్ సార్, రాజా నరేన్ అంజలి. వీళ్ళు కోచింగ్ అండ్ మెంటర్‌షిప్ చేస్తారు. మిమ్మల్ని ఈరోజు ఈ కాల్‌లో పిలిచిన వ్యక్తులు మీ ఆ కోచ్‌కి, ఆ మెంటర్‌షిప్‌కి మీకు పరిచయం చేస్తారు. మీరు సెలెక్ట్ అయితే. మీరు ఆ ప్రాసెస్‌లో మీరు సెలెక్ట్ అయ్యేదుంటది. మీకు మొబైల్ యాప్స్ ద్వారా, ఆన్‌లైన్ రిసోర్స్ ద్వారా మీకు ట్రైనింగ్స్ ఇస్తారు. బిజినెస్ కాన్ఫరెన్సెస్ ఉంటాయి. ఆల్రెడీ సక్సెస్ అయిన వ్యక్తులు డిఫరెంట్ రకాల బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళ స్టోరీస్‌ని, వాళ్ళ సెలబ్రేషన్స్‌ని మనం కళ్ళారా ఈ బ్రిట్ వరల్డ్ వైడ్ అనే ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా నేర్చుకోవచ్చు. దానికే మీకు 3-6 నెలలు మీరు ట్రైనింగ్ అయ్యేది ఉంటది అని చెప్పినాం. ఈ ట్రైనింగ్‌లో మీరు సెలెక్ట్ అయితేనే మీరు నెక్స్ట్ కాన్సెప్ట్‌కి వస్తారు. లేదంటే మీరు ఈ బిజినెస్‌కి మీరు షూట్ గారు. ఎందుకంటే దిస్ బిజినెస్ ఈజ్ ఊరికే ఇచ్చేది కాదు. బిజినెస్ ఫ్రీయే. దీనికేం ఎటువంటి డబ్బులు పెట్టేది లేదు. కానీ మీకు మైండ్ సెట్ అవసరం ఉంది. ఆ మైండ్ సెట్‌ని నేర్పించేదే ఈ బ్రిట్ వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ బ్రిట్ వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ యామ్‌వే ఈస్ ద ప్లాట్‌ఫార్మ్, ఈస్ ద సెల్లర్. మన సొంత నెట్‌వర్క్‌ని మనం బిల్డ్ చేయాలి. మనం బిల్డ్ చేసుకున్నాక మన కస్టమర్ నెట్‌వర్క్‌ని, మన పీపుల్ నెట్‌వర్క్‌ని, మన టీమ్ నెట్‌వర్క్‌ని బిల్డ్ చేసుకుంటే ఆ దాంట్లో ప్రొడక్ట్స్ ఫ్లో అయితే మనకు డబ్బు కట్టిస్తది ఈ కంపెనీ. దట్స్ ఇట్ అండి. థాంక్ యూ.